నమో వినాయక శ్రీమాతరే నమః. జై సంతోష్ శ్రీమాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి 2026 మే 11వ తేదీ సోమవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగనే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి రేపటి రోజున కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరగబోతోంది. అంటే కొత్త పుస్తకాలను చదవడం కానీ, కొత్త విషయాలు వినడం కానీ, లేదా కొత్త ప్రదేశానికి మీరు వెళ్ళడం కానీ ఇలాంటి ఆలోచనలు మీరు బాగా చేస్తారు. విద్యార్థులు కొత్త విద్యల్లో నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఇక అలాగే మీరు రేపటి రోజున డబ్బులు వృధా చేయొద్దు అనే ఆలోచన అందరికీ బాగా పెరుగుతోంది. ఇక ఇతరుల మీద మీరు ఆధారపడకుండా మీ పనులు మీరు చేసుకుంటారు. మీకు మీరంటే ఏంటో నిరూపించుకునే తపన బాగా పెరుగుతోంది. మీరు రేపు ఆనందంగా ఉంటారు. మీ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుతారు. ఎవరితోని కూడా మీరు గొడవ పడడానికి అసలు ఇష్టపడరు. ఆనందంగా మీరు ఉంటారు. అందరితోటి మీరు నవ్వుతూ మాట్లాడుతారు. మీకు ప్రేమతత్వం అధికం అవుతోంది. మీకు మీ పిల్లలకి మధ్య రిలేషన్ బాగుంటుంది. మీకు మీ ఫ్యామిలీకి అలాగే ఫ్రెండ్స్ మధ్య రిలేషన్స్ బాగుంటాయి. ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు రేపు గోసేవ, అలాగే పశువులని పెంచే ప్రయత్నము చేయడం, అలాగే మొక్కలని నాటడం, అందరితోని సమయస్ఫూర్తిగా మాట్లాడడం, అందరినీ ఆకట్టుకుంటారు. రేపటి రోజున వీరికి సంఘంలో విశేష గౌరవం దక్కుతోంది. డబ్బులను ఇన్వెస్ట్ చేయడం, అలాగే పాలసీలు కట్టడం, ఆదాయ మార్గాలు ఇంకా పెంచుకునే ప్రయత్నాలు చేయడం, మీరు భూములు కొనడం కానీ, వాహనం కొనడం కానీ, లేదా గృహాలు కొనడం కానీ, లేదా ఇంట్లోకి విలువైన వస్తువులు కొనడం కానీ ఇటువంటి పనులలో మీకు అయితే విజయం పొందబోతూ ఉన్నారు. ఉద్యోగస్తులకి కూడా అనుకునే అవకాశాలు వస్తాయి. పనులలో అనుకూల వాతావరణం ఏర్పడబోతోంది. ఉద్యోగులకి కూడా నూతన అవకాశాలు వస్తాయి. మీకు ఉన్న ఉద్యోగాలు వదిలి ఇంకా బెటర్ ఉద్యోగం పొందే ప్రయత్నం చేస్తూ ఉన్న వారికి మీ ప్రయత్నం ఫలిస్తుంది. నిరుద్యోగులకి కూడా మీకు నిరుద్యోగ సమస్య తీరిపోతుంది. ఉద్యోగస్తులకి కూడా ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకి ఆలోచన విధానం చక్కగా మారుతోంది. చదువుల్లో ముందు ఉండేందుకు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. మీకు చదువుల్లో ముందు ఉండేందుకు చేసుకునే ప్రతి ఒక్క షెడ్యూల్స్ ప్రిపేర్ చేస్తారు. ఈ రాశి వాళ్లకు స్నేహితుల ద్వారా ధనలబ్ధి, విదేశీ వీసా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక అలాగే ప్రముఖులతోని పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం, అలాగే గృహయోగం మీకు కలుగుతోంది. ప్రభుత్వపరమైన పథకాలు మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక అలాగే ధనయోగం పొందుతారు. మిమ్మల్ని ఎదుటివారు ఇష్టపడతారు. అలాగే మీరు సంపాదించే విషయంలో కానీ, ఖర్చుల విషయంలో కానీ, రుణాలు తీర్చే పనుల్లో అంటే మీరు ధనపరంగా చాలా మంచి నిర్ణయాలు అనేవి తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వ్యక్తులను సంతోషంగా ఉంచుతారు. మీ కారణంగా ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి రేపు విఘ్నేశ్వర అష్టక పారాయణ చేయడం చాలా మంచిది. అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి శివాలయంలో శివునిని దర్శించుకుంటే చాలా మంచిది. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.